హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి నీ విలువను నీవు తగ్గించుకోకు. మనం ఇతరులకు అర్థం కావడం కంటే ముందు మనమేంటో మనకే అర్థం కావడం ముఖ్యం. మన భావోద్వేగాలకు, మన ప్రయాణానికి, మన లక్ష్యానికి మనం క్లారిటీగా ఉండాలి. అంతేగాని ఈ ప్రపంచం మనం ఎవరో అర్థం చేసుకోవాలని ఆశించడం కంటే ముందు మనమేంటో మనకు అర్థం అవ్వాలి. వేరే ఎవరికైనా నీవు ఎంత విలువైన వాడివో తెలియకపోవచ్చు. ఎవరు నీ శ్రమను గుర్తించకపోవచ్చు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత తెలివైన వారైనా మీ విలువను ఎప్పుడూ గుర్తించదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులను కొలిచేది విలువలతో కాదు, ఉపయోగంతో. ఎదుటివారి అభిప్రాయాల కోసం జీవించడంతోనే మన నాశనం మొదలవుతుంది. ఒకసారి ఆలోచించండి, వాళ్ళు చెప్పింది నిజమా లేక వాళ్ళ అజ్ఞానమా? ప్రతి మనిషి లోపాలతో కూడిన వారే. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉండనే ఉంటుంది. కానీ అది మీ విలువను తగ్గించదు. మీరు చేసే కృషి, చూపే ప్రేమ, మీ సహనం, మీ నిస్వార్థతనం, ఇవన్నీ మీ విలువను నిరూపించేవి. ఎప్పుడైనా ఒకసారి మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి, నేను నిజంగా అందరికంటే తక్కువనా అని. దానికి జవాబు స్పష్టంగా తెలుస్తుంది, కాదు అని. అప్పుడు మీరు ఎవరి ముందు తల వంచే అవసరం లేదు. మీ నిజాయితీ, మీ లక్ష్యం, మీ నడకలో ఉండే నిగ్రహమే మీ గొప్పతనానికి గుర్తులు. కాబట్టి ఎవరు ఏమంటారోనని పట్టించుకోకండి. మీ విలువను మీరు తగ్గించుకోవద్దు. ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. మీ మాటలు, మీ భావాలు, మీ నిశ్శబ్దం గుర్తించకపోవచ్చు. కానీ ఈ ప్రపంచంలో చివరికి మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఒకరున్నారు అంటే ఆ వ్యక్తి మీరే. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోకపోతే, మీ బాధ ఎందుకో, మీ ఆనందం ఎందుకో మీకే తెలియకపోతే, మీ అంత ఒంటరి మనిషి ఇంకొకరు లేరనుకోండి. ఎవరికైనా మీరు ఎంత మంచి చేస్తే అంతగా గుర్తించబడతారు అనే అబద్ధం మన బ్రెయిన్లో ఏనాడో నాటివేయబడింది. మన చుట్టూ ఉన్న సమాజం, మన కుటుంబం, మన స్నేహితులు, వీళ్ళందరూ మన మాటలు, మన సహాయం, మన సమయం, వాళ్లకు అవసరమైనప్పుడు మాత్రమే మనల్ని గుర్తిస్తారు. ఆ అవసరం తీరిపోయిన వెంటనే మనకంటూ ఒక విలువ లేదని భావిస్తారు. ఒక్కొక్కసారి మనకు మనం దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మన భావాలను మనమే అర్థం చేసుకోకపోతే మనల్ని మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. మనం ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మనకు మనమే అర్థం అవ్వాలి. మన విలువ ఏంటో మనమే గుర్తించాలి. ప్రేమ అనే పదాన్ని మనం ఎక్కువగా బయటి వారి పట్ల ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మనతో మనం ప్రేమగా ఉండటం అవసరం. మన తప్పులను మనం మన్నించుకొని, మన విజయాలకు మనకి మనం అభినందించుకోవడం మర్చిపోతాం. మీ విలువను మీరు అర్థం చేసుకున్న క్షణం నుంచి మీ ఎదుగుదల ప్రారంభమవుతుంది. మీ నడక నిలకడగా మారుతాయి. మీ చూపు స్పష్టంగా మారుతుంది. మీ నిశ్శబ్దం కూడా శక్తివంతంగా మారుతుంది. మీ విలువను మీరు తగ్గించుకుంటే మిమ్మల్ని మీరే నష్టపోతారు. అందుకే ఎప్పుడు ఎవరి ముందు మీ తల వంచే అవసరం రానియకండి. మీ విలువను మీరే నిలబెట్టుకోండి. చివరగా చెప్పేదేమిటంటే, ఈ జీవిత ప్రయాణంలో చాలా మంది వస్తారు. కొంతమంది మిమ్మల్ని ప్రశంసిస్తారు, మరికొంతమంది మిమ్మల్ని అవమానిస్తారు. కానీ చివరికి మిగిలేది మీకు మీరు మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.